Students, hope you are all safe and good. Let's see what is the quote of the day. There are no secrets to success. It is the result of preparation, hard work and learning from failure. సో సక్సెస్ అవ్వడానికి సీక్రెట్స్ ఏంటి అంటే ఎవరికైనా కీప్ ఆన్ సక్సెస్ అవుతూ ఉంటే మనం అంటాం నీకు ఫ్రీక్వెంట్గా సక్సెస్ వస్తుంది, వాట్ ఆర్ ద సీక్రెట్స్ బిహైండ్ ద సక్సెస్ అని అడుగుతాం. సో నన్ను అడిగితే దెర్ ఈజ్ నో సీక్రెట్స్ బిహైండ్ ద సక్సెస్, ఓన్లీ ద ప్రిపరేషన్, హార్డ్ వర్క్ అండ్ లెర్నింగ్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్. సో సక్సెస్ అవ్వాలి మన లైఫ్లో కానీ ఏదైనా చేసే పనిలో కానీ ప్రతి పనిలో సక్సెస్ కావాలి అంటే ముందు మనకి టైం షెడ్యూల్ ఉండాలి, ప్రిపరేషన్ ఉండాలి, ఎట్లా చేయాలి, ఎప్పుడు చేయాలి అని ఒక ప్రిపరేషన్ ఉండాలి. అండ్ బద్ధకం ఉండకూడదు, కష్టపడి పనిచేయాలి, హార్డ్ వర్క్ ఉండాలి. అండ్ లెర్నింగ్ ఫ్రమ్ ఫెయిల్యూర్. సో ఇంతకు ముందు మీకు ఫెయిల్యూర్ వస్తే అప్పుడు ఏమేమి తప్పులు చేశామో ఆ తప్పుల నుంచి మనం నేర్చుకోవాలి, తిరిగి ఆ తప్పులు మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండాలి. ఇవన్నీ చేస్తే మనకు గ్యారంటీగా మనకి చేసే పనిలో సక్సెస్ అనేది అవుతుంది. క్లియర్? నౌ కమింగ్ టు ద topic of the day, we'll move to the next slide here. Just to clear the screen. Topic covered today, that is relational model. We are going to cover the topic today, which is relational model. Move to the next slide. So we'll see the points here. What is the relational model? This model was introduced by E.F. Codd in 1970 for IBM. సో రిలేషనల్ మోడల్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? ఈఎఫ్ కార్డ్. మీకు వైవాలో అడుగుతారు హూ ఈస్ ద ఇన్వెంటర్ ఆఫ్ ద రిలేషనల్ మోడల్? ఈఎఫ్ కార్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1970. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1970 ఎస్పెషల్లీ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ఐబిఎం కంపెనీ. సో రిలేషనల్ మోడల్ని ఇంట్రడ్యూస్ చేసింది ఈఎఫ్ కార్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1970 ఫర్ IBM company, and since it has been the most widely used database model 1970 నుంచి కూడాను ఈ రిలేషనల్ మోడల్ని చాలా బాగా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. వైడ్లీ యూజ్డ్ డేటాబేస్ మోడల్ ఏదంటే రిలేషనల్ మోడల్. ఇన్ ఫ్యాక్ట్ వీ కెన్ సే ద ఓన్లీ డేటాబేస్ మోడల్ యూజ్డ్ అరౌండ్ ద వరల్డ్. మొత్తం ప్రపంచంలో మనకున్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అన్నిట్లో కల్లా రిలేషనల్ మోడల్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. So in the relational model, all data is logically structured within relation called as tables. In the relational model లో డేటాని ఎట్లా మనం మెయింటైన్ చేస్తాం? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిలేషన్స్. ఆ రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేస్తాం? మెయిన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్ ఫార్మాట్. ఫర్ అన్ ఎగ్జాంపుల్ హైరార్కిల్ మోడల్లో డేటాని మనం ఎలా స్ట్రక్చర్ చేసుకుంటాం, ఎలా మెయింటైన్ చేస్తాం? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రీ లైక్ స్ట్రక్చర్, రైట్? కమింగ్ టు ద నెట్వర్క్ మోడల్లో మనం ఎట్లా మెయింటైన్ చేస్తాం? ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రాఫ్స్. సో అందులో మనకి పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్స్ ఉంటాయి, సేమ్ లైక్ హైరార్కిల్ మోడల్లో. బట్ నెట్వర్క్ మోడల్లో మనకి 1-to-1తో పాటు 1-to-many రిలేషన్షిప్స్ ఉంటుంది. ఇంకా నెట్వర్క్ మోడల్లో మనకి ఎక్స్ట్రాగా ఉన్నది విచ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ద హైరార్కిల్ మోడల్, మనకి మెనీ రిలేషన్షిప్స్ కూడా ఉన్నాయి. సో హైరార్కిల్ మోడల్ మనకి ట్రీ లైక్ డేటా స్ట్రక్చర్ ఉంటుంది, మనకి నెట్వర్క్ మోడల్ వచ్చేసరికి గ్రాఫ్ డిజైనింగ్లో ఉంటుంది. వెరాజ్ ఇన్ రిలేషనల్ మోడల్ మనకి ఎలా ఉంటుంది? టేబుల్స్ ఫార్మెట్లో డేటాని మనం స్టోర్ చేసుకుంటాం. ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ డేటా ఇన్ ద రిలేషనల్ మోడల్ ఈజ్ టేబుల్స్. సో రిలేషనల్ మోడల్లో మీరు డేటాని ఎలా సేవ్ చేస్తారు? టేబుల్ ఫార్మెట్లో సేవ్ చేస్తారు. Now coming to the next point, every row in the table represents a collection of related data values. Every row in the table represents a collection of related data values. For an example, relational model మనకి డేటాని టేబుల్ ఫార్మాట్లో స్టోర్ చేసుకుంటామని చెప్తున్నాం కదా. వాట్ ఈజ్ టేబుల్? టేబుల్ అంటే ఏమిటి? టేబుల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ మిక్చర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక టేబుల్ డ్రా చేస్తే సో రోస్ని కాలమ్స్ని కలిపేదే మనకి టేబుల్. సో రోస్ అంటే ఇక్కడ హారిజాంటల్గా అడ్డంగా మనకి ఏదైతే ఉన్నాయో వాటిల్ని రోస్ అని పిలుస్తాము, వర్టికల్గా నిలువుగా ఉన్న వాటిల్ని కాలమ్స్ అని పిలుస్తాం. వర్టికల్గా ఉన్న వాటిని కాలమ్స్, హారిజాంటల్గా ఉన్న వాటిని రోస్ అని పిలుస్తాం. సో ఇక్కడ పాయింట్ ఏంటి? ఎవ్రీ రో ఇన్ ద టేబుల్ రిప్రజెంట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా వాల్యూస్. ఈచ్ అండ్ ఎవ్రీ రోలో మనకి డేటా
దేన్ని రిప్రజెంట్ చేస్తుందంట, మీరు ఏ టేబుల్ ఈ దేని గురించి అయితే ఇన్ఫర్మేషన్ మీరు స్టోర్ చేయాలనుకుంటున్నారో, ఫర్ అన్ ఎగ్జాంపుల్ మనం ఒక డేటాని స్టోర్ చేస్తుంటే రిలేషనల్ మోడల్లో ఆ టేబుల్కి ఒక నేమ్ ఇవ్వాలి. నేను ఈ టేబుల్కి స్టూడెంట్ అని నేమ్ ఇస్తున్నాను. సో మీరు ఈ టేబుల్లో మనకి రోస్ కాలమ్స్ ఉంటాయి కదా, మీరు ఈ రోలోకి డేటాని పంపించే ఇన్ఫర్మేషన్ అంట విచ్ ఈజ్ రిలేటెడ్ టు ద స్టూడెంట్. వై? బికాజ్ నా టేబుల్కి పేరేం పెట్టుకున్నాను, స్టూడెంట్ అనే పేరు పెట్టుకున్నాను. ఈ రోస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఎవరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఎంటర్ చేయాలి, స్టూడెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాలి. ఆన్ దిస్ నోట్, దీస్ రోస్ ఇన్ ద టేబుల్ డినోట్ ఎ రియల్ వరల్డ్ ఎంటిటీ ఆర్ రిలేషన్షిప్. ఈ రోస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ను ఎవరి గురించి మనకి గుర్తు చేస్తుంది, వాట్ ఈస్ ద టేబుల్, ఆ టేబుల్ ఏంటి, ఆ టేబుల్ పేరేంటి, ఈ రోస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఆ టేబుల్కి సంబంధించిన మీన్స్ ఆ టేబుల్కి మనం ఏదైతే నేమ్ ఇచ్చామో ఆ డేటాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నది. వాట్ ఈస్ ద రియల్ వరల్డ్ ఎంటిటీ, మనం దేని గురించి రాస్తున్నాము అనేది ఈ రోస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనకి చెప్తుంది. క్లియర్? లెట్స్ క్లియర్ ద స్క్రీన్ వన్స్ అండ్ మూవ్ టు ద నెక్స్ట్ slide here. Now see the next point. Each relation has a name and is formed from named attributes or columns of data. So each relation has a name. As I told you, ఇందాక నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈచ్ రిలేషన్కి నేమ్ ఉంటుంది. నేను ఇక్కడ ఇంకోసారి మీకు డ్రా చేసి చూపిస్తాను. ఇక్కడ టేబుల్ తీసుకున్నాను. సో రోస్ అని చెప్పాం కదా, రోస్ ఎలా ఉంటాయి మనకి, హారిజాంటల్గా ఉన్నవన్నీ రోస్, వర్టికల్గా ఉన్నాయన్నీ columns. So each relation has a name. So relation is nothing but table. Each table has one name compulsory. ఏం పేరు పెట్టుకుంటున్నాను, స్టూడెంట్. నా టేబుల్ నేమ్ ఏంటి, స్టూడెంట్. అండ్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ నేమ్ అట్రిబ్యూట్స్ ఆర్ కాలమ్స్ డేటా. రోస్ అంటే ఇలాగా హారిజాంటల్గా ఉన్నాయి. సో కంపల్సరీగా కాలమ్స్ని మనం క్రియేట్ చేయాల్సి వస్తుంది. అకార్డింగ్ టు ది రిలేషనల్ డేటా మోడల్, కాలమ్స్ని రిలేషనల్ డేటా మోడల్ టర్మినాలజీలో కాలమ్స్ ఏమని పిలుస్తామంటే అట్రిబ్యూట్స్ అని పిలుస్తాం. సో ఈ స్టూడెంట్ అనే టేబుల్లో నేను 4 కాలమ్స్ తీసుకుంటున్నాను. ద ఫస్ట్ కాలమ్ వచ్చి స్టూడెంట్ నెంబర్, సెకండ్ కాలమ్ స్టూడెంట్ నేమ్, థర్డ్ కాలమ్ స్టూడెంట్ అడ్రస్ అండ్ ద లాస్ట్ కాలమ్ స్టూడెంట్ ఫోన్ నెంబర్. సో ఈ స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేము, అడ్రస్, ఫోను ఈ మొత్తం ఏమవుతాయంటే మనకి కాలమ్స్ అని పిలుస్తాం యూజువల్గా. బట్ అకార్డింగ్ టు ద రిలేషనల్ టర్మినాలజీ, రిలేషనల్ డేటాబేస్ మోడల్ టర్మినాలజీ, వీ షుడ్ కాల్ ఇట్ యాజ్ ఏ అట్రిబ్యూట్స్. ఏమని పిలుస్తాం వీటిల్ని, అట్రిబ్యూట్స్ అని పిలుస్తాం. సో ఒక టేబుల్ నేమ్ స్టూడెంట్ అనుకున్నాను, అందులో నాకు కావాల్సిన కొన్ని కాలమ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ టాస్క్, వాట్ ఈస్ ద నెక్స్ట్ టాస్క్ వి లెఫ్ట్, ఏం మనం మిగిల్చాము, వీ షుడ్ హ్యావ్ టు, మనం ఏం ఎంటర్ చేయాలి, డేటాని రోస్లోకి ఎంటర్ చేయాలి. క్లియర్? స్టూడెంట్ నెంబర్, నేమ్, అడ్రస్, ఫోన్ ఆర్ ద అట్రిబ్యూట్స్ ఆర్ ఇంకేమని పిలవచ్చు మనం, కాలమ్స్ అని కాల్ చేయొచ్చు. ఈచ్ టపుల్ ఆర్ రో హోల్డ్స్ 1 వాల్యూ పర్ అట్రిబ్యూట్. సో యూజువల్గా మనం టేబుల్ రోస్ కాలమ్స్తో ఉంటుందని చెప్పాం. కాలమ్స్ అని జనరల్గా మనం పిలుస్తుంటాం. అకార్డింగ్ టు ద రిలేషనల్ డేటాబేస్ మోడల్ వీ షుడ్ కాల్ ఇట్ యాజ్ ఎ అట్రిబ్యూట్స్ అన్నాం. అలాగే సేమ్ లైక్ కాలమ్స్ వీ హ్యావ్ వన్ మోర్ నేమ్ ఫర్ ద రోస్ ఆల్సో. వీటిని ఏమని పిలుస్తాం, రోస్ అని పిలుస్తాం. బట్ అకార్డింగ్ టు ద రిలేషనల్ డేటా మోడల్ టర్మినాలజీ మీకు వైవాలో అడుగుతారు, దీన్ని టప్పుల్ అని పిలుస్తాం. రోస్కి ఇంకొక పేరేంటి, టపుల్. రోస్కి ఇంకొక పేరు టపుల్. సో ఈచ్ టపుల్ ఆర్ రో హోల్డ్స్ 1 వాల్యూ పర్ అట్రిబ్యూట్. సో నథింగ్ బట్ ఈ పాయింట్ మీనింగ్ ఏంటంటే ప్రతి ఒక్క రోలో ఒక్కొక్క వాల్యూ మాత్రమే, అకార్డింగ్ టు ద అట్రిబ్యూట్ మనం ఒక్క వాల్యూని మాత్రమే పంపించాలి. ఇట్ ఈస్ ద రూల్. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నెంబర్లోకి నేను 1 పంపించాను, స్టూడెంట్ నేమ్లోకి ఏ పంపించాను, అడ్రస్లోకి హైదరాబాద్ అని పంపించాను. ఓకే, అండ్ ఫోన్ నెంబర్లోకి 1 2 3 అని సమ్ ఫోన్ నెంబర్ పంపించాను. According to this point, each tuple or row holds 1 value per attribute. Means student number లోకి నేను ఎన్ని వాల్యూస్ పంపించాను, ఓన్లీ 1 రికార్డ్. అకార్డింగ్ టు హిజ్ రోల్ నెంబర్ 1 అని పంపించాను. అలా కాకుండా 1, 2,
2,3 అని మనం పంపించకూడదు. అలా పంపిస్తే మనకి ఎర్రర్ వస్తుంది. మీకు సెకండ్ రికార్డ్ ఎంటర్ చేసుకోవాలంటే నెక్స్ట్ రోలో పెట్టుకోవాలి. నెక్స్ట్ థర్డ్ రికార్డ్ కూడా నా దగ్గర ఉన్నది, నేను థర్డ్ రికార్డ్ ఎంటర్ చేయాలంటే నెక్స్ట్ ఇంకొక రో మనం క్రియేట్ చేసుకొని ఇంకొక రోలో మనం డేటాని ఇవ్వాలి. కానీ సింగిల్ రోలో నెంబర్ ఆఫ్ వాల్యూస్ని మనం అనేది పంపించకూడదు. నేమ్లో ఎట్ ఏ టైం, నేమ్ అనే అట్రిబ్యూట్లో ఎట్ ఏ టైం ఒక్క నేమ్ మాత్రం పంపించాలి. A, B, B, C లైక్ రాజు వంశీ అనేది మనం పంపించకూడదు. అయితే రాజు అండ్ నెక్స్ట్ రికార్డ్లో వంశీ మనిషి, అలా సెకండ్ రోలో మనం డేటాను పంపించాలి. సో దాని మీనింగ్ ఏంటి, పర్ యాట్రిబ్యూట్ ఒక్క యాట్రిబ్యూట్కి ఒక్క కాలంలో ఒక రోకి ఒక్క డేటాని మాత్రమే వాల్యూని మాత్రం పంపించాలి. మల్టిపుల్ వాల్యూస్ అనేది యాక్సెప్ట్ చేయదు. Next point, the greatest strength of the relational model is the simple logical structure that it forms. ఎందుకు వరల్డ్ వైడ్ రిలేషనల్ డేటా మోడల్ని ఎందుకు వాడుతున్నారు? వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్, దాని యొక్క బలం ఏంటి, ఎందుకు అందరూ దీన్నే ప్రిఫరెన్స్ చేస్తున్నారు ఎందుకు అని అంటే కనుక ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్ ఫార్మేట్. లైక్ హైరాకిల్ మోడల్ కానీ నెట్వర్క్ మోడల్ కానీ ఇవన్నీ కూడా కొంచెం ట్రీ లైక్ స్ట్రక్చర్ గ్రాఫ్స్ మోడల్లో ఉంటుంది. కొంచెం అర్థం చేసుకుంటానికి మనకి కన్ఫ్యూజన్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం యాక్సెసింగ్ కూడా కొంచెం కాంప్లెక్సిటీ ఉంటుంది. బట్ కమింగ్ టు ద రిలేషనల్ మోడల్కి వచ్చేసరికి ఈ డేటానంతా మనం ఎందులో స్టోర్ చేస్తున్నాం, టేబుల్ ఫార్మేట్. టేబుల్ ఈజ్ నథింగ్ బట్ రోస్ అండ్ కాలమ్స్. మనకి రూల్స్ తెలిసిపోయినాయి, రోస్లోకి వాల్యూస్ని పంపించాలి, కాలమ్స్ని మనం సెట్ చేసుకోవాలి అకార్డింగ్ టు ద రిలేషన్. ఒక్కొక్క అట్రిబ్యూట్లోకి ఒక్కొక్క వాల్యూని మాత్రమే పంపించాలి, నెంబర్ ఆఫ్ వాల్యూస్ని పంపించకూడదు అని మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసిపోయినాయి. కాబట్టి ఇట్ ఈస్ వెరీ సింపుల్ టు అండర్స్టాండ్ అండ్ అట్ ద సేమ్ టైం సింపుల్ టు యాక్సెసింగ్ ద డేటా ఫ్రమ్ డేటాబేస్ ఆల్సో. అందుకని వరల్డ్ వైడ్ రిలేషనల్ డేటాబేస్ మోడల్ని ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తే యూజ్ చేస్తున్నారు. క్లియర్? నౌ లెట్స్ క్లియర్ ద స్క్రీన్ వన్స్ అండ్ మూవ్ టు ద నెక్స్ట్ slide. This table as an example for relational model. So ఈ టేబుల్ పేరేంటి ఇక్కడ మనకి స్టూడెంట్స్. టేబుల్ పేరేం పెట్టుకున్నాం, స్టూడెంట్స్. సో ఈ టేబుల్లో, టేబుల్ అంటేనే రోస్ కాలమ్స్ అని చెప్పుకున్నాం. టేబుల్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. సో ఇక్కడ కాలమ్స్ ఏమని ఇక్కడ మనకి ఇక్కడ ఆరో మార్క్స్ ఇచ్చాడు, రోల్ నెంబర్, నేము, ఫోన్. ఈ 3 కాలమ్స్ కన్సిడర్ యాజ్ ఏ కాలమ్ నేమ్. కాలమ్ నేమ్ ఏంటి, కాలమ్కి ఇంకొక పేరేంటి అకార్డింగ్ టు ద రిలేషనల్ టేబుల్ మనకి కాలమ్స్ నేమ్ని ఇంకోటి ఏమని పిలుస్తాం మనం, అట్రిబ్యూట్స్. అట్రిబ్యూట్స్ అన్న కాలమ్స్ అన్న ఒకటే. ఓకే, నెక్స్ట్ ఎన్ని రోస్ ఉన్నాయి మనకి ఇక్కడ, 1 2 3 4, మొత్తం 4 రోస్ ఉన్నాయి. సో ఈచ్ రోని యూజువల్గా మనం రోస్ అని పిలుస్తాము. అకార్డింగ్ టు ద రిలేషనల్ డేటాబేస్ మోడల్ టర్మినాలజీ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ either టపుల్ ఆర్ రో. రో అన్న పిలవచ్చు లేదా టపుల్ అన్న పిలవచ్చు. క్లియర్? నెక్స్ట్ ఎంటైర్ దిస్ టేబుల్ ఈజ్ కాల్డ్ యాజ్, మన టేబుల్ అని తెలుసు కదా, ఎంటైర్ దిస్ బాక్స్ ఈజ్ కాల్డ్ యాజ్ టేబుల్ ఆర్ రిలేషన్. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అవర్ రిలేషన్, మన రిలేషన్కి పేరేం పెట్టుకున్నాం, స్టూడెంట్. అంటే ఈ టేబుల్ నేమ్ స్టూడెంట్ ఆర్ రిలేషన్. హౌ మెనీ కాలమ్స్ వీ హ్యావ్, వీ హ్యావ్ 3 కాలమ్స్, రోల్ నెంబర్, నేమ్, phone, or else we can call it as the 3 attributes. ఎన్ని రోస్ ఉన్నాయి మనకి ఇక్కడ, 4 రోస్ ఉన్నాయి. 4 రోసే ఉండాలి, ఇంకా ఎక్కువ ఉండొచ్చా, ఇంకా మనకి నెంబర్ ఆఫ్ రోస్ మన అవసరాన్ని బట్టి మన డేటాబేస్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ రోస్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ని కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు చెప్పాను, రోల్ నెంబర్ ఈజ్ ఎ ఫస్ట్ కాలమ్ నేమ్ ఆర్ ఫస్ట్ అట్రిబ్యూట్. అందులో ఫస్ట్ డేటా ఏం పెట్టాను, 1, రోల్ నెంబర్ 1. సెకండ్ కాలమ్ నేమ్, ఆ నేమ్లో అలెక్స్. ఫోన్ నెంబర్, సమ్ ఫోన్ నెంబర్ ఇచ్చా. ఇదంతా కలిపితే ఒక రో అవుతుంది. నెక్స్ట్ ఇంకొక రో మనకి మన అవసరాన్ని బట్టి డేటాబేస్లో డేటాని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద రిలేషనల్ డేటాబేస్ మోడల్. రిలేషనల్ డేటాబేస్ మోడల్ ఏ ఫార్మేట్లో ఉంటుంది, టేబుల్ ఫార్మేట్లో ఉంటుంది. టేబుల్ ఈజ్ నథింగ్ బట్ రోస్ అండ్ కాలమ్స్. కాలమ్స్కి ఇంకొక పేరు అట్రిబ్యూట్, రోస్కి ఇంకొక పేరు tuple, table ki inkoka peru relation. Clear? I hope you all understood. Let me clear the screen first and move to the next slide. So some common relational model, relational database model terms. యూజువల్గా ఇందాక మనం ఇప్పటిదాకా మీకు అర్థమై ఉంటుంది, అట్రిబ్యూట్స్, టేబుల్స్, టపుల్ అని చెప్పాను కదా. ఇక్కడ
యూజువల్గా ఇది మీకు నేను ఎందుకు ఇచ్చానంటే మీకు ఎగ్జామ్ పర్పస్లో ఇదంతా రాస్తే కనుక మీకు ఫుల్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఇవి నేర్చుకుంటే మీకు వైవా టైంలో కూడా మీకు ఈజీగా ఆన్సర్ స్కోర్ చేయొచ్చు. ఈజీగా ఆన్సర్స్ చెప్పి మార్క్స్ని గెయిన్ చేసుకోవచ్చు. ఫస్ట్ యూజువల్గా యూజ్ చేసి రిలేషనల్ డేటాబేస్ మోడల్లో టర్మ్స్ అట్రిబ్యూట్ ఈజ్ నథింగ్ బట్ ఈచ్ కాలమ్ ఇన్ ఏ టేబుల్. నేను చెప్పాను కదా కాలమ్కి ఇంకొక పేరే, అయితే నా కాలమ్ నేమ్ స్టూడెంట్ నేమ్, ఫోన్ నెంబర్, రోల్ నెంబర్, అడ్రస్, అది ఆ కాలమ్ ఏదైతే క్రియేట్ చేస్తున్నామో దట్ కాలమ్ ఈజ్ కాల్డ్ యాజ్ attribute according to the relational database model. Attributes are the properties which define a relation. Attributes evaranta? Attributes are nothing but it's a property which define a relation. Ela define chestayi? Let's move to the previous slide once. So here ikkada meeku attributes are nothing but it's a property which defines the relation of the table annam kada. Wait a second. సో ఇక్కడ రోల్ నెంబర్, నేము, ఫోను ఈ మూడు వచ్చి నా అట్రిబ్యూట్స్ స్టూడెంట్ అనే టేబుల్కి. సో ఈ రోల్ నెంబర్, నేము, ఫోన్ ఎవరి గురించి రాస్తున్నాం మనం, ఎవరి గురించి మనం డిఫైన్ చేస్తున్నాం? స్టూడెంట్ అనే స్టూడెంట్ అనే ఒక రిలేషన్ గురించి నేను ఇక్కడ రాస్తున్నాను. సో దీనికి రిలేటెడ్గానే నేను అట్రిబ్యూట్స్ ఇక్కడ సెట్ చేసుకున్నాను. సో ఇందులోకి వెళ్ళే ఇన్ఫర్మేషన్ అంతా కూడాను ఈ రోల్ నెంబర్కి సంబంధించి, నేము, ఫోన్ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాం. సో ఈ దిస్ ఎంటైర్ టేబుల్ ఇన్ఫర్మేషన్ ఎవరికి సంబంధించింది? స్టూడెంట్ అనే టేబుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అంటే నేను ఇక్కడ అట్రిబ్యూట్స్ ఎవరిని డిఫైన్ చేసిన, ఇక్కడ నేను తీసుకున్న అట్రిబ్యూట్స్ నేను క్రియేట్ చేసిన ఒక టేబుల్ ఆర్ నేను క్రియేట్ చేసిన ఒక రిలేషన్ని, రిలేషన్ గురించి మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఎంటర్ చేస్తూ ఉంటాం. ఈ అట్రిబ్యూట్స్ ఆర్ నథింగ్ బట్ విచ్ డిఫైన్స్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద రిలేషన్. ఏ టేబుల్ గురించి అయితే రాస్తున్నామో దాని యొక్క ఇన్ఫర్మేషన్ మనం ఎంటర్ చేయడానికి యూజ్ చేసేవే ఈ కాలమ్స్ కానీ అట్రిబ్యూట్స్ కానీ. క్లియర్? Let me clear the screen first and move to the again terms. So next term, tables. In the relational model, the relations are saved in the table format. Already we have discussed. రిలేషనల్ డేటాబేస్ మోడల్లో రిలేషన్స్ అన్ని ఏ ఫార్మేట్లో సేవ్ అవుతాయి? టేబుల్ ఫార్మేట్. ఇట్ ఈస్ స్టోర్డ్ అలాంగ్ విత్ ఇట్స్ ఎంటిటీస్. ఎంటిటీస్ ఆర్ నథింగ్ బట్ రిలేషన్ నేమ్స్. ఏ టేబుల్ హ్యాస్ టూ ప్రాపర్టీస్, రోస్ అండ్ కాలమ్స్. టేబుల్ అంటేనే మనం స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటున్నాం, టేబుల్ ఆర్ నథింగ్ బట్ ఇట్స్ ఏ మిక్చర్ ఆఫ్ రోస్ అండ్ columns. Rows represents records and columns represent attributes. Rows లో ఏముంటాయంట? రికార్డ్స్ అంటే మీరు ఎంటర్ చేసే డేటా ఉంటుంది. అండ్ కాలమ్స్లో ఏముంటాయంట? అట్రిబ్యూట్స్. కాలమ్స్ ఆర్ నథింగ్ బట్ అట్రిబ్యూట్స్. ఆ అట్రిబ్యూట్స్లో మీన్స్ ఆ టేబుల్ని డిఫైన్ చేసడానికి యూజ్ చేసే నేమ్స్ వచ్చి అట్రిబ్యూట్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ టేబుల్ తీసుకుంటే స్టూడెంట్ని ఎలా డిఫైన్ చేస్తాం? వాడి యొక్క స్టూడెంట్ నెంబర్ అని, రోల్ నెంబర్ అని రోల్ నెంబర్ ఏంటి, తన నేమ్ ఏంటి, వాళ్ళ ఇంటి అడ్రస్ ఏంటి, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి, ఇవన్నీ కలిపితేనే వాళ్ళ ప్రీవియస్ ఇయర్, ఫర్ అన్ ఎగ్జాంపుల్ దాన్ని ఇంటర్లో ఉంటే 10th క్లాస్ మార్క్స్ ఎంత వచ్చాయి, వీటన్నిటిని కలిపి మనం ఒక స్టూడెంట్ని మనం డిఫైన్ చేస్తాం. ఇవన్నీ మనం కాలమ్స్ నేమ్స్ కింద మనం తీసుకుంటే ఆ స్టూడెంట్ యొక్క టేబుల్ని మనం సక్సెస్ఫుల్గా డేటాని మనం ఎంటర్ చేయగలుగుతాం. నెక్స్ట్ వచ్చి టపుల్. It is nothing but a single row of a table which contains a single record. Tuple is nothing but మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ ఉంటాయి. ఒక టేబుల్లో మనం ఒక సింగిల్ రోని మనం చేయలేం కదా, నెంబర్ ఆఫ్ రోస్ ఉంటాయి. ఆ నెంబర్ ఆఫ్ రోస్లో మనం ఒక సింగిల్ రోని ఏమని పిలుస్తాం మనం? టపుల్. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక రోలో డేటాని ఇన్ఫర్మేషన్ చేస్తున్నాం. ఆ పర్టికులర్గా ఆ రోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఆ పర్టికులర్ రో ఏమవుతుంది, మనం ఆ ఒక పర్టికులర్ రోని కానీ దాన్ని మనం టపుల్ అని కాల్ చేస్తాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ సింగిల్ రో ఆఫ్ ఏ టేబుల్. మనకున్న నెంబర్ ఆఫ్ రోస్లో వెన్ యూ ఆర్ గోయింగ్ టు పిక్ వన్ సింగిల్ రో, దట్ సింగిల్ రో ఈజ్ కాల్డ్ ఏ టపుల్ విచ్ కంటైన్స్ ఏ సింగిల్ రికార్డ్. అంటే వాటికి సంబంధించిన అట్రిబ్యూట్స్కి సంబంధించిన ఒక రికార్డు మాత్రమే ఉంటుంది అకార్డింగ్ టు ద అట్రిబ్యూట్స్. నెక్స్ట్ రిలేషన్. ఏ రిలేషన్ ఈజ్ ఎ టేబుల్ విత్ కాలమ్స్ అండ్ రోస్. రిలేషన్ ఈజ్ నథింగ్ బట్ టేబుల్. రిలేషన్ అంటే ఏంటి? టేబుల్ తప్ప ఇంకేం కాదు. ఆ టేబుల్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. Now let me clear the screen once and move to the next slide.
relation schema. A relation schema represents name of the relation with its attributes. For an example, student, roll number, name, address, phone number, age is relation schema for student. Relation schema అనేది ఇంకొక ఎక్కువగా యూజ్ చేసే టర్మ్. relation schema is nothing but it represents name of the relation with its attributes. ఎప్పుడైతే మీరు ఒక టేబుల్ని క్రియేట్ చేసి అందులో కూడా ఒక టేబుల్ని ఎంటీగా వదిలేకుండా స్టూడెంట్ అనే నేమ్తో టేబుల్ క్రియేట్ చేసి వదిలేకుండా ఎప్పుడైతే అందులోకి అట్రిబ్యూట్స్ ఆర్ కాలమ్స్ని సెండ్ చేస్తారో దట్ ఎంటైర్ ప్రొఫార్మా ఈజ్ కాల్డ్ యాజ్ రిలేషన్ స్కీమా. రిలేషన్ స్కీమా is nothing but it is a mixture of relation name with its attributes. My relation name is X student and my attributes for the student is roll number, name, address, phone and age is relation schema for student. Clear? Now coming to the next term, relation instance. The set of tuples of a relation at a particular instance of time is called relation instance. It can change whenever there is insertion, deletion or updation in the database. సో మనం డేటాబేస్ని మనం క్రియేట్ చేస్తున్నప్పుడు కంపల్సరిగా కొన్ని థింగ్స్ అయితే మనం డెఫినెట్గా చేస్తాం. ఏంటవి అంటే ఇన్సర్ట్ చేస్తాం, డేటాని ఇన్సర్ట్ చేస్తాం. మనం ఏదైతే డేటాని డేటాబేస్లోకి ఎంటర్ చేస్తూ ఉంటామో దాన్ని ఇన్సర్షన్ అంటాం. ఆల్రెడీ డేటాబేస్లో ఉన్న డేటాని మనం డిలీట్ చేస్తుంటే దాన్ని డిలీషన్ అంటాం. ఉన్న డేటాలో ఏమైనా చేంజెస్ ఉంటే కనుక దాన్ని చేంజెస్ చేస్తుంటే అప్డేటింగ్ అంటాం. ఈ త్రీ ప్రొసీజర్స్ కంపల్సరీగా మనం డేటాబేస్లో చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మీరు డేటాని సపోజ్ నా దగ్గర 100 రికార్డ్స్ ఉన్నాయి, నేను ఇప్పుడు 101 రికార్డ్ని ఎంటర్ చేయాలనుకుంటున్నాను. ద పర్టిక్యులర్ మూమెంట్ ఆఫ్ టైం వెన్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్సర్ట్ ద డేటా, నేను ఎప్పుడైతే డేటాని ఇన్సర్ట్ చేస్తున్నానో ద పర్టిక్యులర్ మూమెంట్ ఈజ్ కాల్డ్ రిలేషన్ ఇన్స్టెన్స్. మీరు ఆ పర్టిక్యులర్గా మీరు డిలీషన్, ఇట్స్ నాట్ నథింగ్ బట్ ఇన్సర్షన్ కానీ డిలీషన్ కానీ అప్డేట్ అని కానీ మీరు పర్టికులర్గా ఆ టేబుల్లో మీరు ఒక పని చేస్తున్నారు. ఎయిదర్ ఇన్సర్షన్ అయినా కానివ్వచ్చు, డిలీషన్ అన్నా కానివ్వచ్చు, అప్డేటింగ్ అన్నా కానివ్వచ్చు. ఏదైనా పర్టికులర్ ఆ టేబుల్కి సంబంధించిన ఒక పని చేస్తుంటే ఆ పర్టికులర్ మూమెంట్ని ఏమని కాల్ చేస్తామంటే రిలేషన్ ఇన్స్టెన్స్. రిలేషన్ ఇన్స్టెన్స్. నౌ కమింగ్ టు ద డిగ్రీ. The number of attributes in the relation is known as degree of the relation. The number of attributes in the relation is known as degree of the relation. Nothing but the student relation defined above has 3 degree. For an example, it is just based on my example. ఇదే కంపల్సరీగా ఉండాలని రూల్ లేదమ్మా. 3 అనేదే కంపల్సరీగా ఉండదు. ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ మనం టేబుల్ని క్రియేట్ చేసి మీరు ఎన్ని అట్రిబ్యూట్స్ అయితే ఇస్తారో దానిని బట్టి ఈ డిగ్రీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను స్టూడెంట్ అనే టేబుల్ తీసుకున్నాను. ఆ స్టూడెంట్లో నేను ఇక్కడ పైన రిలేషన్ స్కీమాలో ఎగ్జాంపుల్ ఉంది చూడండి అమ్మా, ఇక్కడ స్టూడెంట్. ఇందులో ఎన్ని అట్రిబ్యూట్స్ తీసుకున్నా? రోల్ నెంబర్, నేము, అడ్రస్, ఫోను, ఏజ్. 1, నేమ్ వచ్చి 2, అడ్రస్ వచ్చి 3, ఫోన్ నెంబర్ వచ్చి 4, ఏజ్ వచ్చి 5. నా మై డిగ్రీ ఆఫ్ ద డిగ్రీ ఆఫ్ మై రిలేషన్ ఈజ్ 5, not 3. Okay, according to this example, I can consider my table attributes in the relation is 5. డిగ్రీ ఎంత? 5 అంటారు. సో మీరు ప్రీవియస్గా ఉన్న టేబుల్ని తీసుకుంటే కనుక, నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్పిన టేబుల్ని తీసుకుంటే, సో ఇక్కడ లెట్ మీ క్లియర్ ద స్క్రీన్ ఫస్ట్. ఇక్కడ ఎన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి? రోల్ నెంబర్, నేము 3. సో డిగ్రీ ఆఫ్ దిస్ టేబుల్ ఎంత ఉంది ఇక్కడ మనకి? 3. డిగ్రీ ఈజ్ నథింగ్ బట్ ఒక టేబుల్లో మీరు ఎన్ని అట్రిబ్యూట్స్ని కాల్ చేస్తారు దాన్ని మనం డిగ్రీ అంటాం. సో మూవ్ టు ద టర్మ్స్ వన్స్. ఈ ఎగ్జాంపుల్ ప్రకారం చూసుకుంటే టేబుల్లో నాకు డిగ్రీ ఎంత ఉంది? 3 అని ఉంది. అకార్డింగ్ టు ఇక్కడ పైన తీసుకున్న ఈ ఎగ్జాంపుల్ ప్రకారం తీసుకుంటే ఇక్కడ నాకు 5 అట్రిబ్యూట్స్ తీసుకున్నా. సో అందుకని ఇక్కడ నేను 5 అని రాసుకోవచ్చు. ఇట్స్ కంప్లీట్లీ ప్యూర్లీ డిపెండింగ్ అపాన్ హౌ మెనీ అట్రిబ్యూట్స్ యూ ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఫర్ యువర్ టేబుల్. దోస్ అట్రిబ్యూట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ డిగ్రీ ఆఫ్ ద రిలేషన్. క్లియర్? Now coming to the next one, cardinality. The number of tuples in a relation is known as cardinality.
The number of tuples in the relation is known as cardinality. For an example, the student relation defined above has cardinality 3. For an example, previous example మీరు చూసుకుంటే cardinality is nothing but how many rows you have. Move to that example first. That slide. How many rows I am having here? 4 rows. 1, 2, 3, 4. So cardinality of the student table is how many rows I am having? 4. Now you can say cardinality of the student table is have 4. If you are creating 100 rows, so you can say cardinality of that table is 100. It's completely depending upon how many rows you are going to create. Cardinality is nothing but మీరు ఎన్ని rows ని create చేస్తారు అనేది cardinality. Now move to the next slide. Null values. The value which is not known or unavailable is called null value. See, the value which is not known, మీకు తెలీదు or అక్కడ మీరు డేటాని ఇవ్వలేదు is called null value. It is represented by blank space. Example, phone of student have roll number is 4 is null. For an example, మీకు ఇక్కడ డ్రా చేసి చూపిస్తాను. నా టేబుల్ పేరు స్టూడెంట్. సో సింపుల్గా నేను 2 కాలమ్సే తీసుకుంటున్నాను. నెంబర్, స్టూడెంట్ నెంబర్ అండ్ నేమ్. ఎన్ని ఇప్పుడు డిగ్రీ ఆఫ్ దిస్ టేబుల్ ఎన్ని అని చెప్పొచ్చు మీరు? 2 అని చెప్పొచ్చు. సో ఇక్కడ నేను 3 rows తీసుకుంటున్నాను. 1 నేమ్ వచ్చి ఏ, 2 నేమ్ వచ్చి బి, 3 ఇక్కడ నాకు నేమ్ తెలియలేదు. సో నేనేం చేశాను, ఇక్కడ నేను బ్లాంక్గా వదిలేసాను. సో దిస్ బ్లాంక్ స్పేస్ ఈజ్ కాల్డ్ యాజ్ నల్ వాల్యూస్. నాకు నేను ఎంటర్ చేయలేదు. నాకు తెలిసన్నా ఎంటర్ చేయకపోవచ్చు, తెలియకన్నా ఎంటర్ చేయవచ్చు. బై మిస్టేక్ అన్నా నేను ఈ ఫీల్డ్ ఎంటీగా వదిలేసాను. దిస్ ఎంటీ ఫీల్డ్ ఈజ్ కాల్డ్ యాజ్ నల్ వాల్యూ. నాకు తెలుసా తెలియదా అనేది డజంట్ మ్యాటర్. ఒకసారి కొన్ని టైమ్స్లో మనకి తెలియకుండానే మనం మిస్టేక్గా వదిలేయచ్చు. సో దిస్ ఏదైతే కాలం మీరు ఎంటీగా వదిలేస్తారో దాన్ని నల్ వాల్యూ అని పిలుస్తారు. క్లియర్? I hope you all understood the important terms under relational model. Now move to the next slide. Advantages. Advantages of relational database model. Simplicity. A relational data model in DBMS is similar than the hierarchical model and network model. As usual మనకు తెలుసు కదా, hierarchical model వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది, ట్రీ లైక్ డేటా స్ట్రక్చర్ అని చెప్పుకున్నాం, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. నెట్వర్క్ మోడల్ వచ్చేసరికి గ్రాఫ్ ఉంటుంది. గ్రాఫ్లో మనకి సో మెనీ రిలేషన్షిప్స్ ఇక్కడ మనకి అసైన్ చేస్తుంది. 1 to 1 కానీ 1 to many కానీ many to many కూడా మనకి ఇక్కడ ఉండడం వల్ల కొంచెం కాంప్లెక్సిటీ ఉంటుంది. అదే ఇక్కడ వీటన్నిటితో కంపేర్ చేసుకుంటే రిలేషనల్ డేటా మోడల్ వచ్చేసరికి ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ అపాన్ ద టేబుల్ దట్ ఆల్సో ఇన్ ద రోస్ అండ్ కాలమ్స్ కాబట్టి సింపుల్గా మనం ఈజీగా మనం చేసుకోగలుగుతాం కంపేర్ టు ద hierarchical and network. Now coming to the next advantage, structural independence. The relational database is only concerned with the data and not with the structure. This can improve the performance of the model. ఇక్కడ వచ్చేసరికి the relational database completely is concentrate on the data. కంప్లీట్లీ ఇది ఎన్ని రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంది, ఎటు నుంచి పేరెంట్ ఎవరు, చిల్డ్రన్ ఎవరు, ఒక పేరెంట్కి ఎన్ని చిల్డ్రన్స్ అనేది మనం డిరైవ్ చేసాము అన్న స్ట్రక్చర్ మీద ఇది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయదు. సింపుల్గా టేబుల్ ఫార్మేట్ కాలమ్స్ తీసుకుంటుంది, అందులోకి మనం రోస్ ఎంటర్ చేసేది, either ఇన్సర్షన్ కానీ డిలీషన్ అప్డేటింగ్. కంప్లీట్లీ బేస్డ్ అపాన్ ద కాన్సన్ట్రేట్ అపాన్ ద డేటా, నాట్ అపాన్ ద స్ట్రక్చర్. సో అందుకని ఇక్కడ మనకి స్ట్రక్చరల్ ఇండిపెండెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా స్ట్రక్చర్ మీద ఉండదు, డేటా మీద ఉంటుంది. కాబట్టి మిస్టేక్స్ జరగడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. Next, coming to the easy to use. The relational model in DBMS is as a table consisting of rows and columns are quite natural and సింపుల్ టు అండర్స్టాండ్. ఎందుకని ఇది రోస్ అండ్ కాలమ్స్లో ఉంటుంది కాబట్టి డేటాని ఎంటర్ చేయడం ఈజీగా ఉంటుంది అండ్ అర్థం చేసుకుంటాం కూడా ఈజీగా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ యాక్సెసింగ్ కూడా, అంటే మనం చూడడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. క్లియర్? నౌ లెట్ మీ క్లియర్ ద స్క్రీన్ అండ్ మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్ హియర్. Still we have 2 more advantages are here.
Let's see, data independence. The structure of relational database can be changed without having to change any application. For an example, మీరు స్ట్రక్చర్ని చేంజ్ చేయాలి. స్ట్రక్చర్ని చేంజ్ చేయాలి ఇస్ నథింగ్ బట్ టేబుల్ని మీరు చేంజ్ చేసుకుంటున్నారు. టేబుల్ మీకు ఆ టేబుల్లో మిస్టేక్స్ ఉన్నాయి అనుకుంటే దాన్ని టేబుల్ మీరు మొత్తం డిలీట్ చేసేసుకోవచ్చు. లేదా టేబుల్ని మీరు కావాలంటే నేను టేబుల్ని స్టార్ట్ చేసేటప్పుడు 3 కాలమ్సే పెట్టాను. ఒక 100 రికార్డ్స్ ఎంటర్ చేసిన తర్వాత నాకు ఇంకొక 2 కాలమ్స్ యాడ్ చేయాలి అన్నారు. సింపుల్గా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకో 2 కాలమ్స్ తోటి మీరు కాలమ్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలా రికార్డ్స్ని కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అలా డిక్రీజ్ చేసుకోవచ్చు. మీన్స్ డేటా ఇండిపెండెన్స్ అనేది మీకు ఉంటుంది. ఎక్కువగా టేబుల్ని అయ్యో నేను 3 కాలమ్స్తోనే చేశాను, ఇప్పుడు నాకు ఇంకో 2 కాలమ్స్ చేయాలంటే దీన్ని ఏమి మనం డిలీట్ చేయక్కర్లేదు. డిలీట్ చేయకోకుండానే మనం సింపుల్గా డేటాని అనేది మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. కాలమ్స్ని యాడ్ చేసుకొని యాజ్ యూజువల్గా మన పని మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, స్కాలబుల్. రిగార్డింగ్ ఎ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఆర్ రోస్ and the number of fields, database should be enlarged to enhance its usability. For an example, ఒక టేబుల్లో మీరు we can create number of columns as well as we can send number of records. దీనివల్ల ఏమవుతుందంటే మనకి డేటాబేస్ అనేది లాంగర్ రన్లో యూజబిలిటీ ఉంటుంది. ఒక టేబుల్లో మీరు నెంబర్ ఆఫ్ రికార్డ్స్ని ఎంటర్ చేసుకుంటాం వల్ల సింపుల్గా టేబుల్ని కాల్ చేస్తే మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఒక టేబుల్లో చూడొచ్చు. మనకి యూజబిలిటీ అనేది చాలా లాంగ్ రన్లో ఉంటుంది. అప్పటికప్పుడు కాకుండా అప్పటికప్పుడు అవసరమైతే చూసుకొని డిలీట్ చేసేటట్టు కాకుండా లాంగ్ రన్లో మీరు డేటాని యూజ్ చేసుకోవచ్చు. క్లియర్? మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. Now coming to the disadvantages. What are the disadvantages? Few relational databases have limits on field length which cannot be exceed. ఇందాక నేను మీకు కాలమ్స్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర స్టూడెంట్ నెంబర్, నేము, అడ్రస్ ఉన్నది. ఓకే, ఈ 3 కాలమ్స్ తోటి నేను నెంబర్ ఆఫ్ రికార్డ్స్ని ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఎస్యూమ్ 100 రికార్డ్స్ని నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు నాకు 4th కాలమ్ని కావాలి అన్నారు. హ్యాపీగా నేను క్రియేట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ ఇచ్చిన డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ కాలమ్స్కి కూడా మనం ఒక లెంగ్త్ అనేది మెయింటైన్ చేస్తాం. దానికి ఎప్పుడు వస్తుంది, అదే మీకు డేటా టైప్స్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు వస్తుంది. ఇప్పుడు స్టూడెంట్ నెంబర్ అని చెప్పి తీసుకున్నాను కదా, ఈ స్టూడెంట్ నెంబర్ అని మీరు టేబుల్ని క్రియేట్ చేసి కాలమ్ని సెండ్ చేస్తున్నప్పుడు దీనికి ఒక డేటా టైప్ని అసైన్ చేయాలి. నెంబర్ ఉన్న ఫార్మేట్లో ఉన్న డేటా టైప్స్ డేటా అంతటికీ కూడా మనం నెంబర్ డేటా టైప్ని తీసుకోవాల్సి ఉంటుంది. అదే నేమ్స్కి సంబంధించిన డేటాని మీరు సెండ్ చేయాలి అంటే దాని యొక్క డేటా టైప్ ఏమవుతుందంటే varchar అవుతుంది. మీకు ఇక్కడ నేను డేటా టైప్స్ చెప్పేటప్పుడు మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని యొక్క డేటా టైప్ ఏమవుతుందంటే varchar అవుతుంది. సో ఈ varchar దగ్గర కూడా మనం లెంగ్త్ ఇవ్వాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ varchar ఆఫ్ 20 అని ఇచ్చాను అనుకోండి. మీరు ఈ టేబుల్లో ఈ నేమ్కి సంబంధించిన డేటా ఏదైతే ఇస్తున్నారో ఈ రోస్లో అప్పుడు మీరు ఇచ్చే సింగిల్ రికార్డ్, ప్రతి రికార్డులో నేమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషను బిలో 20 క్యారెక్టర్స్ ఉండాలి. మోర్ దాన్ 20 ఉంటే కనుక మీకు ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే నేను ఇక్కడ లెంగ్త్ని చెప్పేశాను. ఇక్కడ లెంగ్త్ ఎంత అన్నాను, 20 అన్నాను. అంటే మీకు 19 క్యారెక్టర్స్ వరకు యాక్సెప్ట్ చేస్తుంది. మీరు 19 క్యారెక్టర్స్ వరకు ఉన్న నేమ్ని ఈ ఫీల్డ్లోకి మీన్స్ ఈ కాలంలోకి యాక్సెప్ట్ చేస్తుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు ఇచ్చే నేము 21 కానీ 20 కానీ ఉంటే కనుక ఇది యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఐ హ్యావ్ ఆల్రెడీ డిఫైన్డ్ ద లెంగ్త్ హియర్. సో దిస్ ఈజ్ ద మెయిన్ డిసడ్వాంటేజ్. కొన్ని ఫీల్డ్స్లో తీసుకోదు. అప్పుడు మీరు ఏం చేయొచ్చు, మళ్ళీ టేబుల్ని చేంజ్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు. ఈ పర్టికులర్ కాలం లెంగ్త్ని మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఇది మనకు అవకాశం ఉంది. కొన్ని డేటా టైప్స్కి వచ్చేసరికి అవకాశం ఉండదు. ఇట్ కెనాట్ బి ఎక్సీడెడ్. కొన్ని డేటా టైప్స్కి అది మనం చేంజెస్ చేసుకునే యాక్సెప్టబిలిటీ ఉంటుంది. కొన్ని డేటా టైప్స్కి ఆ లెంగ్త్ని మనం యాక్సెప్టెన్స్ ఇవ్వలేము. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ ద మెయిన్ డిసడ్వాంటేజ్. అది కూడా కొన్ని డేటాబేసెస్లోనే ఉంది, అన్ని డేటాబేసెస్లో కాదు. Next one, first let me clear the screen and move to the next disadvantage here. Relational databases can sometimes become complex as the amount of data grows and the relation between pieces of data become more complicated. For an example, నా దగ్గర ఉన్న స్టూడెంట్ అండ్ టేబుల్లో నా దగ్గర lakhs లో డేటా ఉంది.
ల్యాక్స్లో డేటా ఎలా ఉంటుంది, రోస్ ఫార్మెట్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 డేటా ఉందనుకుందాం. 1,00,000 డేటా ఉన్నప్పుడు ఏమవుతుంది, కన్ఫ్యూజన్ అవుతుంది, కాంప్లెక్సిటీ మనం డెఫినెట్గా ఫేస్ చేస్తాం. నాకు 1000 రికార్డ్స్ చూడాలి అనుకుంటున్నాం. 1000 రికార్డ్ అంటే వీ హ్యావ్ సో మెనీ క్వెరీస్ ఆప్షన్స్ ఉన్నాయి, మనం గెట్ చేసుకోవచ్చు. సమ్ టైమ్స్ ఎవరికైనా కరెక్ట్గా నాలెడ్జ్ లేని వాళ్ళకి ఇదంతా చూసేసరికి కొంచెం కాంప్లికేటెడ్గా ఫీల్ అవుతారు. సో ఇది వీ కెనాట్ సే ఇట్స్ మోర్ డిసడ్వాంటేజ్. మనకి ఫుల్ నాలెడ్జ్ కనుక దీని మీద ఉంటే కనుక ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఇఫ్ ఇట్ ఈస్ డేటా అనేది ఎక్కువ ఉన్నా సరే ఈజీ అవుతుంది. సరిగ్గా నాలెడ్జ్ లేని వాళ్ళు దీని నుంచి యాక్సెస్ చేసినా దీన్ని అప్డేట్ చేసినా కొంచెం కాంప్లికేటెడ్ ఫీల్ అవ్వచ్చు. నెక్స్ట్ వన్, కాంప్లెక్స్ రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్స్ మే లీడ్ టు ఐసోలేటెడ్ డేటాబేస్ వేర్ ద ఇన్ఫర్మేషన్ కెనాట్ బి షేర్డ్ ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్. నెంబర్ ఆఫ్ డేటా ఉంటే కనుక ఏమవుతుందంటే ఒక సిస్టమ్ నుంచి వేరే సిస్టమ్కి యాక్సెసింగ్ అనేది ప్రాబ్లం అవుతుంది. అంటే మనం ఏం అడుగుతున్నా అది ఏం చూపిస్తుంది అన్నది క్లారిటీ అనేది ఉండదు. ఇట్స్ ఎప్పుడు జరుగుతుందని కాదు కానీ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. Clear? I hope you all understood the concept of relational database model. Still, if you have any doubt, please feel free to ask in the comment section. Definitely I'll clarify your doubt as soon as possible. And thank you all. God bless you all.